ఈ రోజు నేను మీకు నా జీవితంలో జరిగిన ఒక మిరాకిల్ గురించి చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా మ్యాథ్స్ అంటే చాలా భయం. అదేంటక్క మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫస్ట్ ఇన్ క్లాస్, స్కూల్ ఇన్ ఫస్ట్, మళ్ళీ మ్యాథ్స్ అంటే భయం ఏంటక్క అని అనుకోకండి. నిజం చెప్పాలంటే ఈ రహస్యాన్ని నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది స్టూడెంట్స్ కి ఇది యూజ్ అవుతుంది. మ్యాథ్స్ క్లాస్ అనగానే, మ్యాథ్స్ ఎగ్జామ్ అనగానే దేవుణ్ణి మొక్కుకునేదాన్ని. ఈ రోజు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ కావాలి, లేదంటే ఏదైనా బంద్ ప్రకటించాలి అని. మిగతా 5 సబ్జెక్ట్స్ మొత్తం కూడా 95+ వచ్చేదండి. మ్యాథ్స్ లో మాత్రం 50+ ఓన్లీ. అప్పుడే నా లైఫ్ లోకి వచ్చారు ఆగయ్య సార్ అండ్ ప్రతాప్ సార్. ఆగయ్య సార్ అయితే మొట్లపల్లి అండి, ప్రతాప్ సార్ది మరుపల్లి. నేను మెరిట్ స్టూడెంట్ ని కాబట్టి, ఈ సబ్జెక్ట్ లో డల్ ఉన్నాను కాబట్టి సార్ వాళ్ళు ఇది గమనించి నాకు పర్సనల్ గా మోటివేషనల్ గా కొన్ని మాటలు చెప్పి మ్యాథ్స్ ని ఏ విధంగా సింప్లిఫికేషన్ చెయ్యాలి అనే లాజిక్స్ చెప్పారు. అసలు మిగతా 5 సబ్జెక్టుల కన్నా మ్యాథ్సే ఈజీ అనే విషయం నాకు అర్థమైంది. సార్ వాళ్ళు చెప్పడమే కాదండి, నేను కాన్సన్ట్రేషన్ చేసి హార్డ్ వర్క్ చేశాను. దానికి గైడెన్స్ వాళ్ళు ఇచ్చారు, దాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నాను. మీకు తెలుసా అండి, ఒక మిరాకిల్ జరిగింది నా జీవితం. అప్పటిదాకా కష్టతరమైన మ్యాథ్స్ సబ్జెక్టు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ గా మారిపోయింది. నేను చెప్తే అతిశయోక్తి కాదండి, నేను మండల్ టాపర్ గా 10th క్లాస్ లో విన్ అయ్యాను. అండ్ అదే విధంగా మ్యాథ్స్ లో 100/100 మార్క్స్ సాధించాను 10th క్లాస్. ఇంకా సార్ వాళ్ళు నన్ను చాలా అప్రిషియేషన్ చేశారండి. బికాస్ మ్యాథ్స్ లో 100/100 అంటే నాట్ ఏ జోక్. అప్పుడు నేను ఒకటి తెలుసుకున్నానండి, కష్టంతో కాదు ఇష్టంతో చదవాలని. అండ్ స్వామి వివేకానంద గారు చెప్పారు కదా, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని. నిజమైంది ఈ విషయంలో. అండ్ స్టూడెంట్స్, మీరు ఏ సబ్జెక్ట్ కి భయపడకండి. ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీ ప్రతిభ ముందు తగ్గాల్సిందే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంటే.